హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే క్వాలిఫికేషన్, అలాగే వాటికి సంబంధించిన లాస్ట్ డేట్స్ వివరాలు అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. వీడియో చూసే కంటే ముందు అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఏపీ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అలాగే వాచ్మెన్ పోస్టులకు సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిక్ కింద ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రిజన్స్ గుంటూరు రేంజ్ తాడేపల్లికి సంబంధించి అయితే రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ అలాగే డేటా అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి జీవోస్ కూడా ఉండడం జరిగింది, అది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ ద ఆర్డర్ వైడ్ జీవో ఆర్టీ నెంబర్ 899 ప్రకారం హోమ్ ప్రిజన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక డేటెడ్ 17/8/2023 to recruit the office subordinate and watchman on contract basic in office of Deputy Inspector General of Prisons Gunturu Range Tadapalli సంబంధించి in existing vacancies with the remuneration per month mentioned against the each post సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది 17/8/2023లో రిలీజ్ చేసినటువంటి ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ సంబంధించిన అవుట్సోర్సింగ్ బేసిక్ సంబంధించిన నోటిఫికేషన్ కింద ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్గా విడుదల చేయడం జరిగిందండి. పోస్టర్స్ వచ్చేసి ఇందులో ఆఫీస్ సబార్డినేట్ ఒకటి, వాచ్మెన్ కింద 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఒకటి ఆఫీస్ సబార్డినేట్, మరొకటి వాచ్మెన్, కేవలం 2 పోస్టులే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్ 7th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే మస్ట్ బీ ఏబుల్ టు రైట్ ద బైస్కిల్ సంబంధించి అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉంది. అట్లీస్ట్ మీరైతే 7th క్లాస్ పాస్ అయి ఉండి అలాగే తెలుగు రైటింగ్ క్లియర్గా రాసినటువంటి అభ్యర్థులు అయితే ఉంటారు కదా, వారికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే రైట్ ఏ బైస్కిల్ సంబంధించి కూడా మీకైతే కొంత ఐడియా ఉండాలి. ఇక వీటికి సంబంధించి రెమ్యునేషన్ వచ్చేసి 15,000 అయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి ఉంటుంది. వాచ్మెన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి 5వ తరగతి పాస్ అయి ఉండి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ సంబంధించి అంటే తెలుగును క్లుప్తంగా రాయడానికి కానీ రీడ్ చేయడానికి కానీ ఒక స్కిల్ అయితే ఉండాలి. అలాగే మస్ట్ ఏబుల్ టు రైడ్ ఏ బైసైకిల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దీనికి కూడా వాచ్మెన్ సంబంధించి 15,000 శాలరీ అయితే ఉంటుందండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే candidates have complete the age of 18 years, must not have complete the age of 42 years సంబంధించి ఇక్కడ క్లియర్గా డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 years వచ్చేసి మ్యాక్సిమం. ఫర్ 47 years వచ్చేసి ఇక్కడ ఈ బీసీస్ అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విల్ బి యాజ్ పర్ ద ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రూల్ ఇన్ ఫోర్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులను వచ్చేసి అవుట్సోర్సింగ్ కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. జనరల్ డ్యూటీస్ అండ్ సబార్డినేట్ సంబంధించి ఆఫీస్ అపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్లీన్నెస్ ఆఫ్ ది ఆఫీస్ రూమ్స్ అండ్ ప్రిమిసెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. పార్ట్ ఆఫ్ లుకింగ్ ఆఫ్టర్ జనరల్ టిడ్నెస్ ఆఫ్ ది సెక్షన్ అండ్ డ్యూరింగ్ ద ఫర్నిచర్స్ అండ్ రికార్డ్స్ సంబంధించి క్లియర్గా చూసుకోవాలి ఉండాలి. ఫ్రెండ్స్, అలాగే ఆఫీస్ అపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కస్టడీ అండ్ లాస్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ రూమ్స్ ఈజ్ అలోకేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. డ్రెస్ కోడ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే జనరల్ డ్యూటీస్ ఆఫ్ వాచ్మెన్ సంబంధించి వాచ్మెన్ అంటే ఏముంటే మీకు తెలియదు ఏమో లేదు, జస్ట్ ప్రాపర్గా ఎవరెవరు వస్తున్నారో చెక్ చేస్తూ ఉండాలి. అలాగే డ్రెస్ కోడ్ సంబంధించి ఉంటుందండి. ఇక్కడ వాచ్మెన్ సంబంధించి ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్స్ కెన్ అప్లై ద అప్లికేషన్ ఫామ్ ద ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ సంబంధించి గుంటూరు రేంజ్ తాడపల్లి ఆర్ డౌన్లోడ్ ఫర్ ఎన్ఐసి వెబ్సైట్ సంబంధించి అప్లికేషన్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ ఇన్ ప్రిజన్ షిల్ సబ్మిటెడ్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ది ఇట్స్ ఎన్క్లోజర్ యాజ్ మెన్షన్ ఇన్ ద టేబుల్ బిలో సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగిందండి. ది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ గుంటూరు రేంజ్ 7th లైన్ శ్రీ రాజరాజేశ్వరి నగర్ ఆచారామం రోడ్ కొల్లి శ్రీ రెసిడెన్స్ తాడేపల్లికి సంబంధించి అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అప్లికేషన్ షెల్ బి సూపర్ స్క్రిప్టెడ్ విత్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్
అదర్వైజ్ ద అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇక ఏమేమి తీసుకెళ్లాలంటే అప్లికేషన్ సంబంధించి వివరాలు, ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ అలాంగ్ విత్ పాస్పోర్టో సైజ్ ఫోటో అఫిక్స్డ్ సంబంధించి స్టిక్ చేసి ఉండాలి. అసిస్టర్ ఫోటో, మార్క్స్ మెమో ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అలాగే అసిస్టర్ కాపీస్ ఆఫ్ మార్క్స్ మెమోస్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అలాగే ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే క్లాస్ 3rd to 7th క్లాస్ వరకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్, ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీ సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అగ్రిగేటెడ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ఆల్ ద ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విల్ బీ అలొకేటెడ్ 75% అయితే మార్క్స్ అయితే ఉండాలి. లేటర్ ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద క్యాండిడేట్స్, దే విల్ బీ అవార్డెడ్ ఇన్ మ్యాక్సిమం 25% అయితే ఇక్కడ ఇంటర్వ్యూ ఆధారంగా 25% అయితే ఫుల్ఫిల్ అవుతుంది. ప్యూర్లీ ఆన్ మెరిట్ ఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బీ ఫాలోడ్ యాజ్ పర్ ద రూల్ 22 ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం మెరిట్ లిస్ట్ ఆధారంగా, అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్ ఇన్ ద క్యాండిడేట్స్ దేర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ సంబంధించి ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్లో వచ్చిన అభ్యర్థులు ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. వేర్ 2 or more candidates get equal number of total marks in earlier in age will be considered for ప్రొవిజనల్ సెలెక్షన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక రిక్రూట్మెంట్ షెడ్యూల్ వచ్చేసి డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి ఫ్రమ్ 6/10/2023 వరకు అయితే ఉండడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 16/10/2023 by 5 PM వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక క్యాండిడేట్స్ హూ డస్ నాట్ ప్రొవైడ్ ద వర్కింగ్ కాంటాక్ట్ నెంబర్ స్విచ్డ్ ఆఫ్ మొబైల్ ఏరియాస్ నాట్ అవైలబుల్ ఇన్ ద నెట్వర్క్ ఏరియాస్ సంబంధించి అయితే ఇవ్వడానికి అయితే కుదరదు. వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కండిషన్స్ అండ్ అపాయింట్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. రెమ్యునేషన్ వచ్చేసి ద మంత్లీ రెమ్యునేషన్ విల్ బి పేడ్ యాజ్ షోన్ అగెన్స్ట్ ఈచ్ కేటగిరీ యాజ్ పర్ ద జీవో MS నెంబర్ 7 ప్రకారం అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక లీవ్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొంచెం క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్స్ డిసిజన్స్ ఫైనల్ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధారంగా ఈ ఫైనల్ మెరిట్ అయితే తీయడం జరుగుతుంది, అంటే ఫైనలైజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ క్లియర్గా అదే మెన్షన్ చేయడం జరిగింది. ద డిసిజన్ ఆఫ్ ది ఆల్ ద గవర్నమెంట్ decision of the department and district selection committee pertaining to the application and its acceptance or rejection as the case may be, the conduct of counseling and the all consequent stages culminating in the selection or otherwise of the candidate shall be final in all respect and binding on the all concerned under the power visited with it సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ ఏపీ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో SCT SIకి సంబంధించి అంటే SLPRB ఏపీకి సంబంధించిన SCT హాల్ టికెట్ సంబంధించిన వాయిస్ నేనైతే కొంచెం టైం లేకుంటే డైరెక్ట్గా పోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అదొక విషయాన్ని మీరు చిన్నగా గమనించండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.